ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 57వ అధ్యాయము 19వ వచనం. నేనే వారిని స్వస్థపరిచేదను. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దీవించి ముందుకు నడిపించును గాక. ఆమె ఈ రోజున దేవుడు మనతో చక్కని రీతిలో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ మాటల వైపు మనము జాగ్రత్తగా శ్రద్ధ కలిగి విశ్వాసంతో మీరు రిసీవ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ యొక్క వాగ్దాన ఫలమును మీరు అనుభవించేదరు. ఆమె నేనే వారిని స్వస్థపరిచేదను. మీలో ఎంతమంది అనారోగ్యం చేత బాధపడతా ఉంటున్నారు? ఎంతమంది తీరని రోగాల చేత బాధపడతా ఉంటున్నారు? ఎన్నో హాస్పిటల్స్ కి సంప్రదించినా కూడా, ఎంతో మంది దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా నీకున్నటువంటి అనారోగ్య బలహీనత, నీకున్నటువంటి రోగం, నీకున్నటువంటి వ్యాధి నయము కాక అస్వస్థత చేత స్వస్థత నీ యొక్క శరీరంలో లేక ఎన్నో రీతిలుగా నువ్వు బాధపడుతూ ఉంటూ ఉండవచ్చు. ఎన్నో కన్నీటిని కారుస్తూ ఉండవచ్చు. ఎంతో ధనము ఖర్చయిపోయి ఉండవచ్చు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నీకు స్వస్థత లభించలేదా? అయితే దేవుని దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే, దేవుని పాదాల దగ్గర నువ్వు అడగగలిగినట్లయితే ఆయన అంటున్నాడు, నేనే వారిని స్వస్థపరిచేది. ఆయన మాత్రమే స్వస్థపరిచేటువంటి దేవుడు. ఈ లోకంలో హాస్పిటల్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ట్రీట్మెంట్ మాత్రమే చేయగలరు. కానీ ట్రీట్మెంట్ చేసినప్పటికీ కూడా దాని నుంచి నీకు నయం కావాలి అంటే దేవుని యొక్క మహాకృప నీకు ఎంతగానో అవసరం. బైబిల్ గ్రంథంలో కూడా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం చేత ఒక స్త్రీ బాధపడతా ఉంది. అయితే 12 సంవత్సరాలు కూడా ఆమె ఎంతో వేదన, ఎంతో దుఃఖం చేత ఆమె బాధపడినటువంటి పరిస్థితి. ఎంతో మంది దగ్గరికి వెళ్ళింది, అయినప్పటికీ కూడా నయం కాలేదు. కేవలం సమయం మాత్రం వృధా అయిపోతూ వచ్చింది. అయితే ఆమె ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటను విన్నదో, ఆయన కార్యములు చేసేటువంటి దేవుడు అని ఆయన గురించి తెలుసుకున్నదో, వెంటనే ఆయన ఉన్నటువంటి చోటుకు వెళ్ళి ఎవ్వరూ చూడకుండా, ఆయనకి తెలియకుండా ఆయనకు వస్త్రపు చెంగును పట్టుకోవడం, ముట్టుకోవటం మనం చూస్తూ ఉంటున్నాం. వెంటనే ఆయనలో నుంచి ప్రభావం బయటికి వెడగి ఆమె స్వస్థత పొందినట్లుగా ఆమె చెప్పడం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప అద్భుత కార్యం! యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే ఎటువంటి తీరని రోగాలైనా, ఎటువంటి సమస్యలైనా అవి యేసయ్య ద్వారా మాత్రమే నీ జీవితంలో అద్భుతం జరుగునై ఉంటుంది. ఉదయకాల సమయంలో నువ్వు చింతించద్దు. నీకున్నటువంటి సమస్యను బట్టి నువ్వు బాధపడద్దు. ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి అదే దుఃఖంతో, అదే వేదనతో ఆయన పాదాలను పట్టుకొని, ఆయన యొక్క పాదాలను నీ కన్నీటి చేత తడుపు. వెంటనే ఆయన నీకు ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క వచనం ప్రకారంగా నీ జీవితంలో ఆయన కార్యం చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాగా ఉంటున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత, గాయముల చేత ఆయన నీకు స్వస్థత ఈ ఉదయకాల సమయంలో ప్రకటించనై ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకోండి. చక్కని రీతిలో అద్భుతం నీ జీవితంలో జరుగును గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సజీవుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ఏ వ్యాధి చేత, ఎటువంటి తీరని రోగముల చేత, ఎటువంటి సమస్యల చేత నీ బిడ్డలు బాధపడుతుంటున్నారో ప్రభా, నీ బిడ్డల కన్నీటిని తుడిచితండి. ఈ యొక్క వాగ్దాన ఫలాన్ని నాయన ప్రతి ఒక్కరు కూడా అనుభవించుటకు నాయన మీరు కృప చూపించి సహాయం చేసి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుతున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ గుడ్ డే.